మెగా డిఎస్సికి వేగంగా అడుగులాట. ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ. ఫిబ్రవరిలో ఏకసభ్య కమిషన్ నివేదిక. అదే నెలాఖరున నోటిఫికేషన్. ఆ నెలలోనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ జూన్ 12 నాటికి పూర్తి చేసేలా కసరత్తు. మెగా డిఎస్సికి వేగంగా అడుగులు వేస్తారట. ఆ వేగానికి ఎవడు తాడేయట్లే, మళ్ళీ వాళ్ళే వేస్తారు, ఉచ్చు తాడేస్తారు. వేగంగా పోయేటోడిని ఒక ఉచ్చు వేసి గుంజుతారు. ఆ ఉచ్చు ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అని చెప్తారు. ఎస్సీ వర్గీకరణ కాలేదు కాబట్టి అది అయిన దాకా ఆగుదా ఉంటారు. ఇక మెగా డిఎస్సి కాదు. ఇప్పుడు ఆ ఏకసభ్య కమిషన్ వేశారు ఎస్సీ వర్గీకరణకి. అది రిపోర్ట్ ఫిబ్రవరిలో ఇస్తుందట. అదే నెలాఖరులో నోటిఫికేషన్. అదే మరి రిపోర్ట్ ఇవ్వగానే అమలు చేస్తారు మీరు. ఫిబ్రవరిలో ఆయన రిపోర్ట్ ఇస్తే మళ్ళీ దాన్ని మీరు పరిశీలించాలా, అసెంబ్లీలో పెట్టాలా, చాలా కథ ఉంటుంది. ఏడైద్ది అది. మళ్ళీ ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, బడ్జెట్ సమావేశాలు, ఇదంతా ఉంటుంది. మళ్ళీ జూన్ కల్లా ప్రక్రియ అయిపోవాలట. ఫిబ్రవరిలో నీకు నివేదిక ఇస్తే మీరు గెజిట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు అయింది, నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారు, అప్లికేషన్ ఎప్పుడు తీసుకుంటారు, ఎగ్జామ్ ఎప్పుడు చేస్తారు. ఇది చెప్పేదానికన్నా ఉండాలి, వినేదానికన్నా ఉండాలి. ఫిబ్రవరిలో 2వ నెలలో నివేదిక ఇస్తారట. అదే నెలలో గెజిట్ వద్దట. అదే నెలలో వర్గీకరణ అయితే అదే నెలలో నోటిఫికేషన్ వద్దట. ఇదంతా అయ్యేది కాదు. ఉట్టిదే ఈ వేగంగా అడుగులు పడతాయి. ఇప్పుడు ఫిబ్రవరి దాకా పడ్డాక దాని తర్వాత ఫట్ అంటే ఆగుతుంది.